నమస్కారం. విఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను బ్రహ్మిణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీవిద్య పీఠ వ్యవస్థాపకులు, శ్రీవిద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నైవేద్యం పెడతాం కదా దేవుళ్ళకి, ఎలాగో ఉగాది పండుగ కూడా వస్తుంది. నైవేద్యం పెట్టినప్పుడు నిజంగా దేవుళ్ళు తింటారా గురుగారు? వాటి నైవేద్యం అంటే ఏ విధంగా సమర్పించాలంటారు గురుగారు? నిజంగా తింటారా తినరా అని చెప్పారండి. మన నమ్మకం మీద ఆధారపడి, నమ్మకం ఉంటే తింటారు. నిజంగా ఆయన తినడం మొదలైతే మనకి ప్రసాదం ఉండదు. అవునా కదా? విశ్వరూపుడు ఒక్క కవలలో లాగించేస్తాడు, ఇంకేముంటుంది. అలా కాదు. ఇక్కడ ఏంటంటే శంకరాచార్యుల వారి చరిత్రలో కూడా వాళ్ళ అమ్మ నాన్న నైవేద్యం పెడుతూ ఉంటే ఈ పిల్లవాడు చూసేవాడు. నైవేద్యం పెట్టేసి తలుపులు వేసేసేవారు. ఏమిటంటే భగవంతుడు భోజనం చేస్తాడని. తర్వాత తీసేసి కొంత తిన్నాడని మిగతాది వీడికి ఇచ్చేవారు. అది బలంగా నాటుకుపోయింది శంకరాచార్యుల వారికి. అది ఓ రోజు ఎక్కడో పని మీద వెళ్ళాల్సి వస్తే ఈయన పెట్టాల్సి వచ్చింది. ఈయన పెట్టి తలుపు వేయకుండా కూర్చున్నాడు. రాలేదు. రాకపోయినప్పటికీ మా అమ్మ నాన్న పెడితే తీరుస్తావు కానీ నువ్వు నేను పెడితే తినవా అని చెప్పేసి తింటే కానీ వదలని తలకేసి బాదుకుంటే ఆవిడ వచ్చి మొత్తం ఆ పాలంతా తాగేసేసి అంటే మళ్ళీ బాదుకున్నాడు. ఎందుకు బాదుకుంటావు అంటే వాళ్ళు పెడితే కొంచెం ఉంచేవో ప్రసాదం, నాకు ఉంచకుండా మొత్తం తాగేస్తా అంటే ఎంత అమాయక భక్తి చూడండి. నేను పొద్దున్న ఒకళ్ళని కలిశాను. అమాయక భక్తి అనేదే ముఖ్యం అండి. ఎంత చేసే పూజనే కాదు, ఎంత హృదయంగా కనెక్టెడ్గా చేసేవన్నది. మీ మంచి ప్రశ్న అడిగారు. సో ఆ నైవేద్యం తింటారా అంటే తింటారు అన్న భావనే ఉండాలి మనకి. భావన లేని వాళ్ళే ఇలా ఇలా అంటారు. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ప్రేమగా అమ్మ తినమ్మా అని ఇలా నేను పెడతానా, నేను ఇలా ఇలా అంటాను. ఎలా పెడతాను? ప్రాణం ఉన్న మనిషికి ఎలా పెడతానో అలాగే. నిజానికి భగవంతుడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అని అడిగారు. ఇష్టాలు ప్రియము అప్రియము భగవంతుడికి లేదు. సర్వము ఇష్టమైన వారు. మనస్ఫూర్తిగా ఏది పెడితే అదే ఇష్టం. కాకపోతే పరశురామ కల్పసూత్రంలో భగవంతునికి ఇష్టమైనటువంటి నైవేద్యం చెప్పారు. అది పెట్టడం కొంచెం కష్టం. ఏంటిది గురుగారు? చెప్పనా? చెప్పండి. పెళ్ళయిందా మీకు? లేదు. ఇది గుర్తుంచుకోండి. ఇష్టమైన నైవేద్యం వం అమృతతత్వాత్మనే శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పయాను. భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అదే నైవేద్యం అని దేవుడికి. చాలా బాగా చెప్పారు గురుగారు. అది కష్టం కాబట్టే పులిహార దద్దోజనం బోర్లు పెట్టి తింటే తినిపోతే పో, తింటే తినిపోతే పో అని ఇలా చూపించి తృప్తి పడిపోతున్నాం. అసలు నైవేద్యానికి నిర్వచనమే మనం మార్చేసాం. అంచేత భగవంతునికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి? మీ అమ్మగారే ఉన్నారనుకోండి, నాన్నగారే ఉన్నారనుకో, మీరు బాగా మంచిగా నడవడిగా ఉంటే ఆనందిస్తారు, ఆనందంగా ఉంటే. లేకపోతే ఎన్ని పట్టు చీరలు కొనిచ్చినా ఎంత పెట్టినా కూడా వాళ్ళు తృప్తి ఉండదు. అంచేత ఇష్టమైన నైవేద్యం అంటే నువ్వు ఆనందంగా పదుగులతో మంచిగా ఉండేటువంటి జీవితమే నైవేద్యం. ఆత్మార్పణం అంటారు. అది నైవేద్యం ఎలా పెట్టాలి అంటే, ఒక నైవేద్యం పండు కానీ వండిన పదార్థం కానీ ప్లేట్లో పెట్టినప్పుడు అది మీ చేతికి రావడానికి ముందు అనేక చేతులు మారి వచ్చింది. శబ్దస్పర్శ రూపరస గంధాల వల్ల కర్మలు అంటుకుంటుంటాయి. అనేక చేతులు మారి వచ్చినందువల్ల వాళ్ళ కర్మల్లో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మనకు తెలియదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళే వేరేలా ఆలోచిస్తూ ప్రతి నైవేద్యం నేనే చేయాలి, ఆవిడ గారు కూర్చుని పూజలు చేసుకుంటూ ఉంటుంది అనుకుని విసుక్కున్నారు అనుకోండి, అది నైవేద్యం అవుతుంది. అంచేత ఏం చేయాలి? దాన్ని ప్యూరిఫై చేయాలి. దానికి గాయత్రి మంత్రంతో ఒక పుష్పంతో కానీ స్పూన్తో కానీ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చల్లాలి. తల్లి పెద్ద పెద్ద మంత్రాలే అవి మనకు అనవసరం. అట్లీస్ట్ చల్లాలి. అమృతమస్తు అని దాని మీద చల్లి, అదే వండిన పదార్థం అయితే నేత్చుక్క చల్లమంటారు, నెయ్యి. ఎందుకంటే వండిన పదార్థం ఆ వంట వండిన వాళ్ళు ఎలా వండారో తెలియదు, విసుకుంటూ ఆ నెయ్యి ఆ యొక్క తామసిక శక్తిని హరిస్తుందని అది వేస్తాం. పళ్ళు అలాంటివి అయితే మామూలుగా నీళ్ళు పర్లేదు. అదే పండు కూడా, అరటిపండు ఉంది, అరటిపండు అలా పెట్టేస్తారు. నేను తొక్కతో తింటానా? మీరు తింటారా? లేదు. నువ్వు ఎలా ఎందుకంటే అక్కడ ఉన్నది అమ్మవారు అని నువ్వు ఊహించుకున్నప్పుడు, బాలాత్రిపుర సుందరి చిన్నపిల్ల ఎలా ఒలుచుకుంటుంది, నేను ఒలిచి పెడతాం అన్న దీంతో తొక్క ఒలిచి, లేదా దానిమ్మ అయితే దానిమ్మ గింజలు పెట్టాలి. ఏదైనా సరే నువ్వు ఎలా తింటామో అలానే దేవుడికి నైవేద్యం. అందుకే పంచపండు వద్దంటాను.
చచ్చిపోతాం అన్నీ ఏమైనా తీయాలంటే. అవును. అంచేత నువ్వు ఎలా తింటావో అలాగే బత్తాయిలంటే ఒలిచి తొనది దాంట్లో గింజలు తీసేయాలండి. అలాగే. ఎంత అదే మెయిన్ నిజమైన పూజ. తీసి అక్కడ పెట్టి ఓం ప్రాణాయ స్వాహ ముద్రలు ఉన్నాయి. ప్రాణాయ స్వాహ ఇలా ముట్టుకోవడం, మళ్ళీ అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ ఇలాగా పెట్టరు. ఈ ముద్రలు కష్టం అండి. హాయిగా ముద్దలు చేసి మేమైతే మా ఇంట్లో మహానైవేద్యం అంటారు. మహానైవేద్యం అంటే ఏమిటి? అన్ని పదార్థాలు వండించింది ఆవిడ పెట్టాలి. అదొక అర్థం. 10 మందితో పంచుకునేది మహానైవేద్యం. అవును. ఇన్ని చేయడం, నేనే తినేయడం అంటే ఏంటి? షుగర్ వస్తుంది. అవును. అదే అందరితో పంచుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళని లేని వాళ్ళకి ఇచ్చి పంచుకున్నాం, అది మహానైవేద్యం నిజంగా. సరే ఇలా పట్టుకుని ఓం ప్రాణాయ స్వాహ అని ఆవిడకి ఇలా పెదాలకి అందించి పక్కన పెట్టారు. ఓం అపానాయ స్వాహ అంటే ఆవిడ తింటుందని. అప్పుడప్పుడు మెతుకు అక్కడ అతుక్కుంది అనుకోండి, ఆనందమ్మ తల్లి తింటున్నావు, అది మనకు ప్రసాదంగా తీసుకుంటాను. ఇట్లాగ ఎలాగో ఒకలాగా అక్కడ ప్రాణం నేను ఊహించైనా తీసుకురావాలి. అదే ప్రాణప్రతిష్ఠ. అన్నీ మనం చేసి చేసే ఈ క్రియ అంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక నీళ్ళు తీసుకుని సరే ఇలా పెదాలు తుడిచేయాలి. మరి మీ పాపకి అలాగే తుడిచేవారు. పెళ్ళయ్యాక వస్తుంది. పిల్లలు పుడితే పాపకి ఎలా తుడుస్తాం అలా తుడిచేసి హస్తవు ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి, నీళ్లు కొంచెం ఆవిడ తాగడానికి ఇలా చూపించి అవి మనం మళ్ళీ తీసుకోవాలి, ఆవిడ తాగినట్టు అనమాట. ఇలా చేస్తే అది ఉత్తమ నైవేద్యం, కనెక్ట్ అవుతుంది. అంతేగాని అది ఏం పండో చూసుకోము, అది పండో కాయో కూడా చూసుకోరండి. అరటికాయలు అవునా కదా చెప్పండి, కాయలు ఒలవరు, అలాంటివి పెడితే అది అంత మంచి పద్ధతి కాదు. చేత either ముద్రలతో పెట్టాలి లేదా తినిపించాలి. ఈ ముద్రలతో పెట్టినందువల్ల ప్రయోజనం ఏంటంటే ఇది పరమాత్మ, ఇది జీవాత్మ, ఇది త్రిగుణాలు అనుకుంటే ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్రతి దాంట్లోనూ ఇదే ఉంది చూడండి. ఈ వేలు ప్రతి దాంట్లోనూ ఉంది పరమాత్మ. ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల న్యాసంలో మనలో పంచకోశాల్లో అమృతత్వం ఉత్పన్నమవుతుందంటారు. పంచకోశాల్లో లాస్ట్లో బ్రహ్మణే స్వాహ అంటారు. అంటే అప్పుడు నేను ప్రతి దాంట్లోనూ బ్రహ్మ పదార్థాన్ని చూసేయండి గొప్ప జ్ఞానం వస్తుంది. అది నైవేద్యం కింద ఇస్తున్నాను. ఇది ఒక నిర్వచనం. ఎలాగో ఒకలాగా కనెక్టివిటీ తో చూడాలి కానీ ఉత్తిన ఇలా అనడం, మళ్ళీ ఇలా చూపించి ఇలా పోసాం, ఇలా చూపి ఇలా పోసాం, ఇట్లాంటివి చేయకూడదు. ఇక్కడ ప్రాణం ఉంది, అందరితో పంచుకుని తింటే మహానైవేద్యం. ఇలాగ ప్యూరిఫై చేసేసి చేత్తో తినిపితే ఉత్తమమైన నైవేద్యం. అది ఒకటి. ఇంకోటి ఏమిటంటే పూజలోనే నైవేద్యం పెట్టమని ఎక్కడా చెప్పలేదు. అలాగే గురుగారు, అంటే పూజలో పెట్టొద్దు అంటారా? పూజలో పెట్టండి. పూజ చేస్తారు పొద్దున్నే 8 గంటలకు పూజ చేస్తారు. మరి మధ్యాహ్నం పకోడీలు ఎవరు తింటారండి? అది ఎందుకు పెట్టరు? భగవంతునికి పెట్టకుండా నేనేం తినను అని ఒక వ్రతం చేయాలి. ఏది చేసుకున్నా పెట్టొచ్చు అంతే. అటువంటి మా అమ్మ పెట్టేవారు అక్కడే ఆ ఒంటింట్లోనే ఓం భూర్భువస్వః. అక్కడ ఎవరు విగ్రహం ఉందా లేదా మానసికంగా అర్పణ చేస్తున్నారు. అమ్మ ఏం వండినా సరే, పెసరట్టు వేసుకున్నా సరే, పకోడీలు చేసినా సరే అక్కడే ఓం భూర్భువస్వః అని చెప్పి అలా తీసి పక్కన పెట్టి అది నైవేద్యం. అది కరెక్ట్. నేను ఏం చేసినా ఏం తిన్నా నీకు అర్పించకుండా నేను తినను. ఇది ఉత్తమమైన నైవేద్యం. చాలా సంతోషం గురుగారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు.